సంగారెడ్డి పట్టణం 15వ వార్డులో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అశ్విని, శ్రవణ్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 900 కోట్ల రూపాయలతో సాగిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ లక్ష్యమని, అభివృద్ధి కావాలంటే మళ్లీ బీఆర్ఎస్కే అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఇన్ఛార్జి రాజనర్సు, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, ఎస్కే రషీద్, విఠల్, మల్లగౌడ్తో పాటు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సచ్చిందాకా సేవ చేస్తానని చెప్పాను. నేను నిస్వార్థంగా చేస్తా. ఒక రాజంపేటకు 2 కన్నతి పని చేసుకుంటూ వస్తుంది. అది మాకు తెలుసు, మా పార్టీకి తెలుసు, మా తరఫున ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు. ఆ దేవుని తెలవాలి. మేము ఎప్పుడన్నా వాళ్ళ ఛాయ్ తాగితే ₹1 తింటే మా రాజంపేట పేరు ఖరాబ్ చేస్తే మీరు ఏ శిక్ష ఇచ్చినా మేము అరుణ్ ఇప్పటివరకు చెప్పాము. మేము ఏమేమి పనులు చేసినామో మా పిల్లలు చదివారు మేనిఫెస్టో ఏం చేసినా పని చెప్తాం. ఇప్పుడు మా రషీద్ భాయ్ మా వార్డు గురించి మా బలపరిచిన అభ్యర్థి అశ్విని శ్రవణ్ కుమార్ ఎన్నికల సందర్భంలో 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఈరోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా, మోసపూరిత మాటలు చెప్పినా నమ్మకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మి మీరు ఓటేస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమం స్కీములు కానీ అభివృద్ధి కానీ బాగా జరిగి మీ ఆశయాలు నెరవేరే విధంగా మేమందరం కూడా మీకు తోడై ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. గతంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించి పెట్టినటువంటి చరిత్ర ఒక కేసీఆర్కే దక్కుతుంది. మరి వచ్చిన తెలంగాణలో మనమందరం ఎవరు ఆగమైపోకుండా ఈ తెలంగాణ గుణాత్మకమైన మార్పులతో దేశానికి ఆదర్శంగా ఉండాలని, ప్రపంచంలో దీనికి గుర్తు వచ్చేటట్టుగా మరి అభివృద్ధి అనేది నుంచి కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ ముందర సౌన్యంగా మనవి చేస్తా ఉన్నాం. 1వ తారీఖు నాడు పొద్దున ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్లో మరి మీరు భారీగా ఫస్ట్ అవర్లోనే మరి వచ్చి ఓటేస్తే వారికి మీరు ఆశీర్వదించి ఓటేసినట్లయితే కాబట్టి మీరు దయతో మరి ఇప్పటిదాకా చూపించినటువంటి ప్రేమకి మరి మేము ఖచ్చితంగా మీ అన్ని రకాల హామీ మరి నాకు మరింత బలం చేకూర్చినట్టయితుందని మనవి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఎలక్షన్ కోడ్లో మనం ఏది మాట్లాడినా అది చట్టం పరిధిలోకి రాదు. కాబట్టి నేను ఒకటే మాట చెప్పిన, మీరు గెలిపించిన తర్వాత అన్ని హామీలు కూడా పూర్తి చేస్తాం. అది మా బాధ్యతగా మీ వెనకాలనే మేము ఉంటామని చెప్పి మరోసారి తెలియజేస్తూ గరీబుల నాయకుడు మన ప్రియతమ శాసనసభ్యులు అన్న ప్రభాకర్ గారు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, మరి సంగారెడ్డిలో చైర్మన్ గెలవడానికి తన వంతు సహకారం అందించి కోఆర్డినేట్ చేయడానికి వచ్చినటువంటి అన్న రాజనర్స్ గారు, పెద్దలు టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్న రాజేంద్రన్ గారు, డాక్టర్ సిఆర్ గారు, అశ్విని శ్రావణ్ మన వాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటిదాకా రషీద్ అన్ని విషయాలు చెప్పిండు.
నాకేం చెప్పడానికే ముందు లేదుగా. ఎందుకంటే రాజపేట చరిత్ర, కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి చేస్తున్న మోసం, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు అన్ని రచయిత చెప్పిండు కదా. నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 2-3 విషయాలు మాట్లాడతా. ఒకటి ఆలోచన చేయండి మీరు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకముందు 2014 కన్నా ముందు మన సంగారెడ్డి పరిస్థితి ఏముంది, రాజంపేట పరిస్థితి ఏముంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత, ప్రభాకరన్ ఎమ్మెల్యే అయిన తర్వాత సంగారెడ్డి ఎట్లా మారిందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి అవతల ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయి మరి మన రాజ్యపేటకు చేసింది ఏం లేదు, సంగారెడ్డి చేసింది ఏం లేదు. ఎంతసేపు ఫ్లెక్సీలు వేసుకోవాలి, జాతరలు చేయాలి, ఉత్సవాలు చేయాలి, కొట్లాటలు పెట్టాలి, ఎమ్మెల్యే గెలవాలి, రెచ్చగొట్టాలి. అవతల జగ్గారెడ్డి పరిస్థితి. మరి ప్రభాకరన్ పరిస్థితి ఏంది? ఎంతసేపు నా ప్రజలు, నా సంగారెడ్డి, నా సదాశివపేట, నా గరీబోళ్ళు ఏం చేస్తారు, ఏం చేయాలి అనేది మనకు ప్రభాకరన్ పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. మరి జగ్గారెడ్డి మనిషిని కల్పిస్తామా, ప్రభాకరన్ మనిషిని కల్పిస్తామా? జగ్గారెడ్డి అంటే ఏం చెప్తున్నాడు, మీరు సంగారెడ్డి నన్ను ఓడగొట్టిరు, 3 సార్లు గెలిచింది పోయింది, ఆయనకు 5 సార్లు ఓట్లేసి సంగారెడ్డి కానీ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు మళ్ళీ ఏమంటుంది, ఇప్పుడు సంగారెడ్డిని మొత్తం రిజెక్ట్ చేసిన, నేను సంగారెడ్డితో నాకు సంబంధం లేదు, నేను ఓట్లు కూడా అడిగాను మిమ్మల్ని అని చెప్పి మన గంజి మైదాన్లో ఏదో ఇళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పి అందరి గురించి మాట్లాడాడు. మరి 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతమందికి ఇల్లు జాగాలు ఇచ్చినా మనం ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి. ఎన్నికలు సంగారెడ్డి టౌన్ లో నీళ్లు 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అంతకన్నా ముందు ఎమ్మెల్యే ప్రభాకరన్ రాకముందు, తెలంగాణ రాకముందు 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తుండే. మరి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక, ప్రభాకరన్ ఎమ్మెల్యే అయినాక మిషన్ భగీరథ పేరు మీద మరి రోజు నీళ్ళు వచ్చిన చరిత్ర మనం చూసినాం. మరి మొన్న మన 10 ఏళ్ల గవర్నమెంట్ పోయినాక మళ్ళీ నీళ్ళ సంగతి 4 రోజులకు ఒకసారి బంద్ అయిన పరిస్థితిలో, కొన్ని రోజులు ఇబ్బంది అయిన పరిస్థితి మనం చూసినాం. పనిచేసే ప్రభాకరన్ ఉన్నాడు, నాయకులు పనిచేస్తూ ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ మనం గెలుస్తున్నాం. కాబట్టి తప్పకుండా రాజ్యంపేట కౌన్సిలర్ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కాబట్టి మీ అందరు భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి, వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా, మరి ఏ పార్టీ వాళ్ళు చెప్పినా, ఏం చెప్పినా కారు గుర్తు మీద ఓటేసి మన అశ్విని శ్రావణ్ని గెలిపిస్తే మరి మున్సిపాలిటీ ఉన్నాడు, మీకు అభివృద్ధి కూడా మనకు ఎమ్మెల్యే ప్రభాకరన్ ఉన్నాడు, జగన్ ఉన్నాం. కాబట్టి రాజ్యంపేట వాసులందరూ కూడా మరి మరొకసారి మన నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నాం, కారు గుర్తు ఓటేయాలి, మన సమస్యలను పరిష్కారం. 15వ వార్డు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఇచ్చినందుకు చింతాబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజంపేట్ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు మాకు వేసి కారు గుర్తుకి గెలిపించాలని కోరుతున్నాము. ఎల్లప్పుడూ మీ వెంటుండి సర్వీస్ చేస్తానని నమ్మకం ఇస్తూ బీఆర్ఎస్ క్యాండిడేట్గా అశ్విని శ్రవణ్ కుమార్ అని మేము మాకు కారు గుర్తు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. కారు గుర్తుకే. अस्सलाम वालेकुम। आज जो चिंता प्रभाकर अन्ना जहाँ हम मीटिंग रखे थे, यहाँ पे संगारेड्डी एमएलए चिंता प्रभाकर अन्ना आए हैं और हम जो भी यहाँ पे संगारेड्डी में हमारे 15 वार्ड में राजमपेट में जो भी पेंडिंग वर्क है और जो करे हैं उनके नज़रिए में हम बताए हैं। और चिंता प्रभाकर साहब हमारे को वादा देकर गए हैं कि तुम्हारा काम अश्विनी श्रवण कुमार को जिता के लाना है, रिमेनिंग जो पेंडिंग काम है उसका करने का काम, उसका वादा मैं ले रहा हूँ बोल के प्रभाकर अन्ना वादा देकर गए हैं। अब हमारे राजमपेट 15 वार्ड के सभी वोटर से गुजारिश है, बस ये अपना काम है, 4 दिन के लिए मत देखिए। कोई भी आता, कोई शराब पिला तुम बोलता, कोई बिरयानी खिला तुम बोलता, नो डाउट आप हर किसी के पास खाइए पिए, आप देखिए, आप बोलिए, दूसरों को बोलिए ये 30-40 लाख का काम तुम करो रे भाई बोल के बोलिए। किसी से हाथ नहीं होता, 500 रुपये की बिरयानी जिगर होना पड़ता, वो जिगर पास है बोल के आगे बढ़ के काम करे सो है। आप तमाम हजरात से मैं गुजारिश कर रहा हूँ 15 वार्ड के, अपन कार के निशान को वोट दे के श्रवण कुमार को कामयाब करेंगे। हर किसी से मैं, चाहे कोई भी हो, हर किसी से गुजारिश कर रहा हूँ 11 तारीख के दिन इंशाअल्लाह कार के निशान को वोट दे के भारी अक्सरियत से कामयाब करिए। 13 तारीख के दिन जब डब्बा खुलेगा तो सिर्फ एक ही आवाज़ आएंगी संगारेड्डी में, कार कार कार। इंशाअल्लाह अब हर किसी से गुजारिश है कार के निशान को वोट दीजिए, श्रवण कुमार को जिता लीजिए। जय तेलंगाना। कार के निशान को, कार के निशान को। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.